అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా కొన్ని టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేస్తున్నాము అంటే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి. లైనింగ్ని ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ముడతలేవి లేకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే చక్కగా మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది క్లాత్ అనేది. అయితే ఈ క్లాత్ ఎప్పుడైనా సరే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. సో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం కొలతలు తీసుకుంటాం కదా, ఆది బ్లౌజ్ని తీసుకొని ఊక్స్ పట్టి నుంచి కూడా నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. మనము చెస్ట్ లూజ్ను బట్టి కూడా బ్లౌజ్ కట్ చేయొచ్చు. చెస్ట్ లూజ్ కంటే కూడా బిగినర్స్కి, అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారైనా లేదా టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ మెథడ్లో నేర్చుకుంటే మీకు చాలా త్వరగా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది, స్టిచ్చింగ్ కూడా త్వరగా అయిపోతుంది. మనకి ఈ బ్లౌజు మొత్తము కూడా నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచులు. ఈ 31 ఇంచులు 4 భాగాలు చేసుకుంటే మనకి 7.5 ఇంచులు అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా మనము 31 ఇంచులు 4 భాగాలు చేసుకుంటే ఇది నడుము లూజు. ఈ 7.5ని ఫస్ట్ ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచుతో మార్క్ చేసుకొని ఇది కట్ చేసేయాలి. మరొక 1/2 ఇంచ్ వచ్చేసి మనము ఖర్చుల గురించి గట్టా ఉంటాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చుల గురించి. ఇప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ నుంచి కూడా 7.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, సో ఆ డాట్స్ గురించి 1 ఇంచ్. అలాగే మరొక 1.5 ఇంచులు వచ్చేసి ఖర్చుల గురించి అండి. కస్టమర్స్ ఖర్చులు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే మీరు మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు చూసేటప్పుడు కూడా చూడండి, ఇలా మనము షోల్డర్ దగ్గర నుంచి కూడా బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ వరకు కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా మనం కొలతా బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ కొలతా బ్లౌజ్ని ఇలా ఫస్ట్ బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ వైపు ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా డాట్ ఉంటుందా, ఈ డాట్ వరకు ఇలా క్లియర్గా మీరు చూసుకుంటే మనకి కరెక్ట్గా 13.5 ఇంచులు వచ్చింది. ఈ 13.5 ఇంచులని కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మరొక 1/2 ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి. అలాగే సేమ్ ఈ చివర కూడా 13.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావాలి, క్రాస్గా గట్రా రాకూడదు కాబట్టి స్ట్రైట్గా రావాలి అంటే ఈ చివర కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ కదండి. ఇంతవరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనము షోల్డరు, నెక్ చాలా ఇంపార్టెంట్. షోల్డరు చిన్నదిగా తీసుకున్నా పెద్దదిగా తీసుకున్నా సరే ప్రాబ్లమ్స్, అంటే షోల్డర్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండడం లేదా నెక్ టైట్గా పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు అనేది. మనకి పెద్ద సైజు అంటే 30 దాటి ఉంటే అన్నీ పెద్దవి, చిన్న సైజు అంటే 30 లోపు ఉన్నవన్నీ. ఇది మనకి కట్ చేస్తున్న బ్లౌజు 31 ఇంచులు కదండి. సో ఈ 31 ఇంచులు కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2.5 అంటే మొత్తం 5.5 ఇంచులు మార్క్ చేసుకొని సేమ్ ఈ పైనుంచి క్రిందకి 6 ఇంచులు చంక దింపుకి 6 ఇంచులు మనం ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కార్నర్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా మనకి 1.5 ఇంచులే ఉండాలి. ఎందుకంటే మనం కట్ చేస్తుంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు కట్ చేస్తుంది చిన్న సైజు బ్లౌజు అంటే 29 ఇంచులో, 28 ఇంచులో, 26 ఇంచులో అనుకోండి, మీరు అప్పుడు 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ ఉంటుంది కదా వీపు, ఇక్కడ ఏంటి అంటే మనము ఈ బ్యాక్ నెక్ అన్నమాట. ఈ నెక్ దగ్గర కూడా సేమ్ మనం పైన 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ క్రింద వచ్చేసరికి మరొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి మనం ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా మనము లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ ఎంత ఉందంటే కరెక్ట్గా 8.5 ఇంచులు ఉందండి. ఇక్కడ మనకి ఏంటి అంటే నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. నడుము లూజ్ మనకి 7.5 ఉంది కదా, 4వ భాగం. ఈ 7.5కి 1.5 కలుపుకుంటే ఎంత అయితే వస్తుందో అంత మనకి చెస్ట్ లూజ్ అన్నమాట. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులు యాజ్ టీస్గా మనం ఈ విధంగా ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మార్కింగ్ వరకు కూడా పెట్టుకొని మార్క్ చేసుకొని మరొక 1.5 ఇంచులు ఖర్చుల గురించి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకునేదంతా కూడా ఖర్చుల గురించి అండి. ఆ 1.5 అనేది ఇంతవరకు క్లియర్ కదా.
ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా అంతే లూజ్ రావాలి. 7:30 రావాలి, అంతకన్నా ఎక్కువ రాకూడదు. తక్కువ వస్తే చంక దగ్గర టైట్గా అయిపోతాయి. చూడండి కరెక్ట్గా 7:30 వచ్చింది అంటే మనం కట్ చేస్తున్న బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఒక 30కి లేదా ఒక 1/2 ఇంచ్కి ఇలా రౌండ్ మార్క్ ఇచ్చుకుంటే బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూసారా, ఇక్కడ మీకు బ్యాక్ నెక్లో ఏమైనా మోడల్స్ పెట్టుకోవాలి అంటే మనము బ్లౌజు కట్ చేసేటప్పుడు మీరు మోడల్స్ అనేవి పెట్టుకోవచ్చు. నేనైతే బ్యాక్ నెక్ ఇప్పుడైతే కట్ చేయడం లేదు. ఇంతవరకు క్లియర్ కదండి. మనకి ఏం లేదు, చాలా సింపుల్. మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే అంటే చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కుదురుతుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ నడుము లూజ్ కరెక్ట్గానే వస్తుంది కానీ చెస్ట్ దగ్గర టైట్ అయిపోవడము, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా అంటే ఈ చంక దగ్గర ఏంటి అంటే మీరు కరెక్ట్గా మార్క్ చేసుకోకపోవడం వల్ల ఏంటి అంటే ఒక్కోసారి టైట్గా పట్టేయడం. ఇప్పుడు మనకంటే ఓకేనండి, మనకైనా సరే కరెక్ట్గా మనం కొలతలు నీట్గా తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటేనే కదా మనకి ఫిట్టింగ్ అంతా బాగుంటుంది. సో మనము కస్టమర్స్కి అనుకోండి, బయట వాళ్ళకంటే మాత్రం ఇంకా మాట పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే కొన్ని ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి అలాగే మీరు టైలరింగ్ గురించి ఒక చిన్న బుక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చక్కగా బుక్ తీసి చూసుకోవచ్చు. అంటే ఎంత తీసుకోవాలి, ఏ సైజు వారికి ఎంత చంక రౌండ్ తీయాలి, అంటే షోల్డర్ ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే బుక్ ఎలా రెడీ చేయాలి అది కూడా మీకు తెలియదు అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ మోడల్స్. మీరు మోడల్స్ ముందు నేర్చుకోకపోయినా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి. ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మీకు మోడల్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. సో చూసారు కదా, మొత్తం కూడా ఇలా కట్ చేసేయాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే ఈ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. అంతవరకు కూడా దీన్ని కట్ చేయకుండా ఇలానే ఉంచుకోవాలి. ఓకే చూడండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత క్లియర్గా, ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, ఇంత తక్కువ టైంలో అయితే మ్యాక్సిమం ఎవ్వరూ చెప్పరండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో అలాగే మనము ఖర్చుల గురించి మార్క్ చేసుకున్న దగ్గర ఇలా సిజర్ తోటి టక్స్ కూడా ఇచ్చుకోవాలి. ఇలా అంటే చిన్న టక్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనము మాటికి టేపు తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని సో కరెక్ట్గా కొలతలు మనము చూసామా లేదా ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఇంకా చక్కగా మనం మార్క్ చేసుకునే విధంగా ఈజీగా ఇంకా మెషిన్ ఎక్కాము అంటే ఇంకా టకటగా కుట్టేస్తామన్నమాట. ఫిట్టింగ్ అంతా బాగుంటుంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కదండి, ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇంకా మీకు ఇంతకంటే కూడా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెయిన్ డాట్స్ ఏ సైజు వారికి, పెద్ద సైజు వారికి డాట్స్ ఎలా తీసుకోవాలి, చిన్న సైజు వారికి ఎలా తీసుకోవాలి, ఈ మనం తీసుకున్న చిన్న క్లాత్నైనా సరే ఎలా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడైతే కస్టమర్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం బుట్ట హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ కటింగ్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటున్నారు. సో హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనండి, చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. సో దట్ ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అందించగలుగుతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.